నువ్వు మా అబ్బాయి పట్ల విశ్వాసఘాతుకం చూపించావు. ఆ తర్వాత కూడా చావు బ్రతుకుల్లో ఉన్న నిన్ను మేము అక్కడే విడిచిపెట్టలేదు. మా మహల్కి తీసుకొచ్చి మేము నీ ప్రాణాలు కాపాడాం. మా ప్రాణాలు కాపాడినందుకు మాకు చేసిన ఉపకారానికి అవినాష్, మేము నీ ప్రాణాలు కాపాడి రుణం తీర్చేసుకున్నాం. ఇక నువ్వు ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపో. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు ఎందుకంటే మేము రాణా గారికి విశ్వాసఘాతుకం తలపెట్టాం కాబట్టి. మరి మీరు ఏ అధికారంతో ఈ మహల్లో ఉండగలరు? మీరు కూడా ఆ రోజు వారికి విశ్వాసఘాతుకమేగా తలపెట్టింది. మీరు వారి నుండి ఈ రహస్యాన్ని దాచుంచారు. అయినా మీరు మా ప్రాణాలు కాపాడేందుకు కాదు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. మాకసలేం తెలుసో మా నుంచి తెలుసుకునేందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. నీకసలేమీ తెలీదు. నువ్వు కేవలం ఒక అవకాశం కోసం ఎదురు చూసే మోసగాడివి మాత్రమే. మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే అవకాశం కోసం వెతుకుతున్నావు. కానీ గుర్తుంచుకో, రాజమాత అవకాశాన్ని నీకెన్నటికీ దక్కనివ్వరు. అందుకే రేపు ఉదయం సూర్యోదయం లోపలే నువ్వు ఈ మహల్ నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. మన పెద్దలు ఏనాడో చెప్పింది నిజమే. కోపం మనిషిని అవివేకిని చేస్తుంది. ఇప్పుడు మీరు కూడా అదే స్థితిలో ఉన్నారమ్మా. మీరు ఎవరినైతే అనుమానిస్తున్నారో వారు ఈ మహల్ పునాదుల్ని ఇప్పటికే రెండు సార్లు కంపింపచేశారు. ఇక మేము మూడోసారి కూడా ఆ పనే చెయ్యాలని మీరు కోరుకుంటున్నారా? నేను దేన్నైనా ఎంతవరకు లాక్కునే సొంతం చేసుకున్నాను. కానీ మిమ్మల్ని కలిశాకే అర్థమైంది, మనం ప్రేమని బలవంతంగా పొందలేమని. దాన్ని మనసుతో సాధించాలి. రాకుమార్ గారు, ఇక మీరు నా సొంతం అయినప్పుడే నేను మీ దగ్గరికి వస్తాను. నాకు మీ ముందుండే అర్హత కూడా లేదని తెలుసు. ఇక అర్హత లేనోళ్ళు అరచేతిలో మాత్రమే కళలు చూడాలి. కానీ ఏం చేయను. ఇప్పుడు అదే కళ నా జీవితం అయిపోయింది రాకుమారి. నీ కళ ఎప్పటికీ నిజం కాదు లక్ష్మణ్. నేను ఒక వివాహమైన ఆడపిల్లను. ఈ దేశపు ఆడపిల్ల తన అత్తవారింట్లో అడుగు పెట్టింది మొదలు. ఇక అక్కడి నుండి కేవలం తన శవమే బయటికి వెళ్తుంది. వీళ్ళు చాలా క్రూరమైన మనుషులు. అయినా మా కారణంగా మరొకరికి బాధ కలగడం మాకేమాత్రం ఇష్టం లేదు. ఆ బాధని మేము భరించే స్థితిలో లేము. ఇది జరగడానికి వీల్లేదు. నువ్వు వెళ్ళిపో లక్ష్మణ్. విషయం అయితే నాకు తెలుసు, అది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ఈ ఆమీర్ కోట్ని నాశనం చేయడానికి సరిపోతుంది. ఒకవేళ అవినాష్ అబద్ధం చెప్తున్నాడేమో. నిజానికి అతనికి ఈ రహస్యం గురించి అసలేమీ తెలుసుండకపోవచ్చు. లేదు లేదు లేదు,
మేమిప్పుడు పొరపాటున కూడా తప్పటడుగు వేయకూడదు. ఎందుకంటే ఈ రహస్యపు అగ్ని రాణా గారి వరకు చేరిందంటే అప్పుడు ఆమీర్ కోట్ మొత్తం పూర్తిగా ఈ దావానలలో మాడి మసైపోతుంది. రాజమాత, మీరింతవరకు పాలు తాగలేదా? మీకు ఆరోగ్యం బాగానే ఉంది కదా? మాకిప్పుడు తాగాలని లేదు. అవినాష్కి మందులిచ్చే సమయం అయింది. మీరుండండి, మీరు విశ్రాంతి తీసుకోండి. నేను ఇంకెవరినైనా పంపిస్తాను. లేదు, అతనిది మా బాధ్యత. అతను మా ప్రాణాల్ని కాపాడాడు. రాజమాత, పాత పేపర్ ఎందుకు చదువుతున్నట్టు? లేదా కేవలం చదువుతున్నట్టు నటిస్తున్నారా? అవినాష్ తిరిగొచ్చిన దగ్గర నుంచి రాజమాత ఎందుకో కంగారుగా ఉన్నారు. ఖచ్చితంగా ఇందులో ఏదో విషయం ఉంది. అదేంటో తెలుసుకుని తీరాలి. రాజమాత ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. వారికి అవినాష్ ఎలాంటి వాడో ఏంటో తెలుసు, అయినా మళ్ళీ మహల్లోకి తీసుకొచ్చారు. ఇవన్నీ అటు ఉంచితే అతనేదో వారి కొడుకైనట్టు నిజంగానే దగ్గరుండి సేవలు చేస్తున్నారు. అతను మళ్ళీ మహల్లోకి వచ్చాడంటేనే నమ్మబుద్ధి కావడం లేదు. ఏం జరిగింది? నాకు విషయం నమ్మబుద్ధి కావడం లేదు. మీ బాలసకుడు మళ్ళీ తిరిగొచ్చాడు. మాకేం కోపం రాలేదు. ఓహో, అయితే మీరు ఇలాగే నవ్వుతారా? లేదు, మా మొహమే అంత అనుకోండి. ఒక విషయం చెప్పనా? మీ మొహం నిజంగా చాలా క్యూట్గా ఉంది. ఏమన్నారు? క్యూట్. ఆ రోజు మీరు నాకు నేర్పించారు కదా. యు మీన్ క్యూట్. మీరు కూడా చాలా క్యూట్ గా అందంగా ఉన్నారు. రాజమాత కూడా మంచివారే. రాణా గారు, అవినాష్ చెడ్డవాడైనా కాకపోయినా రాజమాత ఆవిడ మంచితనాన్ని ఎప్పుడూ విడిచిపెట్టరు. విషయం రాజమాత గురించో మంచితనం గురించో కాదు, వారి మంచితనం నిలబెట్టుకున్నారు. విషయం అవినాష్ గురించి. అతను మళ్ళీ మీ వైపు కన్నెత్తి చూసినా మేమేం చేస్తామో మాకే తెలీదు. లేదు, అవినాష్ వెళ్ళక తప్పదు. మౌంట్ అబూలం మహల్ ఆమీర్ కోట్ బయట విస్తరించి ఉన్న భూమి. ఒకవేళ నువ్వక్కడి రాజు కావాలని అనుకున్నా అది కూడా ఏర్పాటు చేయగలం. ప్రతిఫలంగా నీ మౌనం కావాలి. ఏ రహస్యం గురించి నీకు తెలుసో దాన్ని నీ వెంట ఎన్నటికీ బయట పెట్టకూడదు. రహస్యం పర్వతానికన్నా పెద్దది, కానీ దాని మూల్యం ఆవగింజతో సమానమవుతుందా? మీరు లెక్కల్లో బాగా వెనకబడి ఉన్నారమ్మా. ఇంకేం కావాలి నీకు? అదే ముందు దేన్ని కోరుకున్నాము? నీరు, భూమి, అలాగే
భార్య. నువ్వు బహుశా మర్చిపోయినట్లున్నావు. రాణాగారు ఆ రోజు నీతో ఏం చెప్పారో. ఆమీర్ కోట్లో ఆడవారిని పూజిస్తారు, అమ్మకం కాదు. అమ్మా, మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మాకు బాగా తెలుసు ఆడవారితో చేయాల్సింది వ్యాపారం కాదు, వారిని సొంతం చేసుకోవాలి అని. ఇక మేమే స్వయంగా రాణి గాయత్రిని సొంతం చేసుకుంటాం. కేవలం మీరు రాణా గారితో మేము ఇక్కడ ఉండేందుకు అనుమతి ఇప్పించండి. ఏమనిపిస్తోంది నీకు? మేము మా కుమారుడి ఇష్టానికి వ్యతిరేకంగా నిన్ను సమర్థిస్తామా? అది ఎన్నటికీ జరగదు, ఎన్నటికీ జరగదు అవినాష్. సరే అయితే, ఇప్పుడు ఈ రహస్యాన్ని మేము వెళ్ళి రాణా గారికి గనక చెప్పామంటే నన్ను మాత్రం నిందించకండి. కొట్టండమ్మా, కొట్టండమ్మా, ఇంకా కొట్టండి, ఇంకా కొట్టండి. ఇప్పుడు మీరు కొట్టినట్టే మమ్మల్ని మా చిన్నప్పుడు ఎవరైనా ఇన్ని దెబ్బలు కొట్టుంటే మేము మంచి చెడు, తప్పు ఒప్పు, అలాగే మనపర భేదాలను ఆనాడే తెలుసుకుని ఉండేవాళ్ళం. ఏదైతే నిన్న మేము రాణి గాయత్రి గారి పట్ల చేసిన నీచాతి నీచమైన పని ఉందో అది ఎన్నటికీ చేసుండేవారం కాదు. అమ్మ హృదయం చాలా విశాలమైందని మేము చాలాసార్లు విన్నాం. తన కొడుకు చేసిన ఎంత పెద్ద తప్పునైనా ఆ తల్లి క్షమించేస్తుంది. నిన్న మీరు ఆ దారి దోపిడీ దొంగ సర్దార్ నుండి మా ప్రాణాల్ని కాపాడి ఒకటి బాగా నిరూపించారు. కొడుకు, ఈ లోకంలో కొడుకు చెడ్డవాడు కావచ్చేమో కానీ తల్లి ఎన్నటికీ చెడ్డది కాదు అని. రాజమాతతో ఉన్నవారు ఎవరో వారి గురించి ఏమేం తెలుసుకుంటావో అన్నీ తెలుసుకో. వారెవరో ఎక్కడి నుండి వస్తారో ఎవ్వరికీ తెలియదు. కానీ నాకు ఆ గుంపును నడిపే పెద్ద ఓ సర్దారని తెలిసింది. అతని పేరు శాంభవినాథ్. శాంభవినాథ్. అతన్ని వెతకడం పెద్ద కష్టమేమి కాదు, కానీ సమయం పడుతుంది. ఎన్ని విధాలుగానైనా ప్రయత్నించు, కానీ మాకు వీలైనంత త్వరగా చెప్పు. ఒక తల్లి మానసికంగా కానీ శారీరకంగా కానీ తనని 100 దెబ్బలు కొట్టినా ఓర్చుకోగలదు. కానీ తన కొడుక్కి కనీసం చిన్న గాయం కూడా ఎన్నడూ కానివ్వదు. తన వైపు ఎవ్వరినీ కూడా కన్నెత్తైనా చూడనివ్వదు. నీ నాటకాలు మేమెన్నో చూసాం అవినాష్. ఇక నువ్వు ఇక్కడి నుండి వెళ్తుంటే చూడాలనుంది. ఇప్పుడే, ఈ క్షణమే ఆమీర్ కోట్ని వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. రాజమాత వైపు ఎందుకు చూస్తున్నావు? మేమేం చెప్పామో నీకు వినిపించలేదా? స్వయంగా వెళ్తావా లేక సైనికుల్ని పిలిపించి బయటికి గెంటించమంటావా? మేము ఇక్కడి నుండి తప్పకుండా వెళ్ళిపోతాం రాణా గారు. మేము మీతో ఎన్ని అబద్ధాలు చెప్పామో మాకు బాగా తెలుసు. కానీ వెళ్ళడానికి ముందు మీతో మేమొక నిజం చెప్పాలనుకుంటున్నాం.
బహుశా మీకు మా మాట మీద నమ్మకం కలగకపోవచ్చు, కానీ మేము ఈ మాట మీకు చెప్పాకే వెళ్తాం. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మారిపోయారని మేము నమ్ముతున్నాం. అందుకే మేము నిన్ను క్షమిస్తున్నాం. అలాగే ఈ మహల్లో ఉండేందుకు అనుజ్ఞ ఇస్తున్నాం. రాజమాత, నువ్వు రాజమాతకి ఏ విధంగా నమ్మకం కలిగించావో మాకనవసరం. కానీ మా నిర్ణయం వల్ల నువ్వే కాదు, నీ నీడ కూడా ఆమీర్ కోట్లో ఉండటానికి వీల్లేదు. ఏమంటున్నారు రాణా గారు? రాజమాత, ఏంటి మీరంటున్నది? మీకు ఈ మహల్లోని గౌరవ మర్యాదలకు ఏమాత్రం భంగం వాటిల్లనా ఇష్టం ఉండదు. అలాంటిది ఇతన్ని మహల్లో ఉంచాలని చూస్తున్నారా? ఇతను మీ కోడలి పట్ల తప్పుగా ప్రవర్తించాడు. మేవిందుకు ఏమాత్రం ఒప్పుకో. నడు బయటికి. రాణా గారు ఆగండి. ఏంటి మీరు చేస్తున్న పని? మీకు కోపం వల్ల కళ్ళు మూసుకుపోయి ఇతని కళ్ళలో మీరు పశ్చాత్తాపాన్ని చూడలేకపోతున్నారు. ఇతను మారిపోయాడు. అతని గాయాలను చూడండి. ఇతను ఆ రోజు సమయానికి వచ్చి కాపాడకపోతే ఈ గాయాలు ఈ రోజు మీ అమ్మ ఒంటి మీద ఉండేవి. ఇతను మా కోసం తన రక్తాన్ని ధారపోశాడు. ఇతను మారిపోయాడు రాణా గారు. రాజమాత, మీరు ఎవరి మీద ఇంత మమకారం చూపిస్తున్నారో అతనికి అంత అర్హత లేనే లేదు. అయినా రాజమాత, నేను ఒప్పుకుంటాను, ఇతను మీ ప్రాణాలు కాపాడాడు. ఇతన్ని మీరు చూసుకోవాలని అనుకుంటే ఆమీర్ కోట్ నుంచి బయటికి పంపించి కూడా ఆ పని చేయొచ్చుగా. గాయత్రి మంచి మాట చెప్పింది. అలాగే మేము చాలా జాగ్రత్తగా అవినాష్ని చూసుకునే ఏర్పాటు చేస్తాం. కానీ ఈ మహల్లో ఉండనివ్వం. పద బయటికి. ఆగండి 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 ఆగండి. ఈ మహల్లో కేవలం ఒక రాజుకు మాత్రమే అధికారం ఉండదు. మేము ఈ మహల్కి రాజమాత. మాకు కూడా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. ఇప్పుడు మా నిర్ణయం ఏమిటంటే పూర్తిగా కోలుకునే వరకు అవినాష్ ఈ మహల్లోనే ఉంటాడు. ఒకవేళ ఎవరికైనా మా నిర్ణయం పట్ల వ్యతిరేకత ఉంటే అప్పుడు అవినాష్ ఒంటరిగా ఆమీర్ కోట్ బయటకు వెళ్ళడు. మేము ఇతనితో వెళ్ళిపోతాం. నువ్విలా వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడికి నువ్వు మా ఇష్ట ప్రకారం వచ్చావు. ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా మా అనుమతి కావాలి నీకు. క్షమించండి రాజావారు, హక్కు అనేది కొనుక్కున్న వాళ్ళకే ఉంటుంది. కానీ నేను ఆ అమ్మకానికి లేను. అలాంటప్పుడు నన్ను ఆపే అధికారం మీకు లేదు. అవునా? మరి మా మిగిలిన డబ్బులు? కోకిల, ఈరోజు వీళ్ళు ఇంత మంచితనం ఎలా వచ్చింది? ఓహో, మరింత డబ్బు కావాలా? చెప్పు, ఎంత డబ్బు కావాలో చెప్పు. ఎంతైనా మీ మహల్లో ఉండే వాళ్ళందరూ ప్రతిదాన్ని కొనగలం అనుకుంటారు. ఏమంటారు రాజావారు? కానీ కొన్నిటి విలువ డబ్బు కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. మమ్మల్ని వ్యతిరేకించడం చాలా ప్రమాదకరం కావచ్చు. ఈ లక్ష్మణ్తో చెలగాటం మీకు ప్రమాదకరం కావచ్చు. ఆలోచించుకోండి. సరే, వెంటనే మమ్మల్ని కలవటానికి రా.
ఏంటి రాణాగారు మీరు చేస్తున్న పని? అవినాష్ని మా జీవితంలో నుండి బయటికి పంపేందుకు మార్గాలు వెతుకుతున్నాం. రాజమాత అతనిలో ఏ మంచిని చూశారో మాకు అర్థం కావడం లేదు. అతన్ని అంతలా నమ్మడానికి ఏది ఏమైనప్పటికీ అతని ఆలోచనలు ఎన్నటికీ మారవు. అయితే ఇప్పుడు మీరేం చేస్తారు రాణాగారు? ఈ యుద్ధంలో శత్రువుకు మన గురించి పూర్తిగా తెలుసు, కానీ మనకు శత్రువు గురించి ఏమీ తెలీదు. అతని గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలి. అతనెవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడు. అప్పుడే అవినాష్ అనే ఈ చిక్కుముడి వీడుతుంది. మీరేం చేయాలనుకున్నా ప్రశాంతంగా ఆలోచించి చేయండి. ఆ అవినాష్ మన కుటుంబంలో స్పర్ధలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజమాత ఎలాగో అతన్నే సమర్థిస్తున్నారు. ఈ క్షణంలో మనం ఒక కుటుంబంలా కలిసి ఉండాల్సి ఉంటుంది.